రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకొని పెద్ద సీట్లో కూర్చోబెట్టారు. మీరు చిన్న పనులు చేయకండి, పాలసీ చేయండి, విధానపరమైన పనులు చేయండి, సింగరేణి సంస్థను కాపాడే పని చేయండి. కానీ క్లర్కులు చేసే పని చేసి ఇగో మేము అన్ని చేసినామని పోస్టర్లు వేసుకొని వాట్సాప్లో తిప్పుకుంటే ఇది మళ్ళీ చెప్తున్నా, ఎట్టి గుడ్డి తెలంగాణ కాదు, ఎట్టి గుడ్డి సింగరేణి కాదు. అన్ని తెలిసిన సింగరేణి, అన్ని తెలిసిన కార్మికులు ఫ్యూచర్లో ఖచ్చితంగా కార్మికుల కోసం నిలబడేటోళ్లను, కార్మికుల కోసం పనిచేసేటోళ్లను గుర్తింపు సంఘంగా కూడా గెలిపించాలని కూడా నేను కోరుతా ఉన్నా. తొందరలోనే సింగరేణిలో ఎన్నికలు వస్తాయి, హెచ్ఎంఎస్ మీ దగ్గరికి వస్తుంది. హెచ్ఎంఎస్ కి అవకాశం ఇవ్వవలసిందిగా కూడా కొత్తగూడెం ఉన్నటువంటి మొత్తం కొత్తగూడెం జిల్లాలో ఉన్న సింగరేణి కార్మికులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఉట్టి అడుగుతే మీకోసం ఫైట్ చేస్తాం కాబట్టి, మీ హక్కుల కోసం నిలబడతాం కాబట్టి సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి నేను మీ సోదరిగా ఎన్నో సంవత్సరాల నుంచి మీతో కలిసి పనిచేస్తున్నా, ఫ్యూచర్ లో కూడా కలిసి పనిచేస్తాం. సింగరేణి సంస్థ బాగుండాలి, ఓపెన్ మైండ్లు ఉండాలి, అదే విధంగా అండర్ గ్రౌండ్ మైండ్లు కూడా ఉండాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు, వారి హక్కుల కోసం కూడా సింగరేణి నిలబడుతుంది. చాలా చోట్ల వాళ్ళకు మినిమం కోసం కూడా తప్పకుండా ఫైట్ చేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ ఈ మైండ్ లో ఏవైతే వసతులు లేవో ఇక్కడ ఉన్నటువంటి జిఎం గారిని, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ నేను కోరుతా ఉన్నా, కార్మికులను జాగ్రత్తగా తీసి చూసుకోండి, వారి భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వండి. వారికి చిన్న అపవాదం వచ్చినా హెచ్ఎంఎస్ వచ్చి వాలిపోతుంది, మీకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తాం. మరి మీరు షిఫ్ట్లకు దిగాలి, ఇంక 8 గంటలు పనిచేయాలి, కానీ మా కోసం ఈ అమూల్యమైన సమయం ఇచ్చి ఈ 2 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు మా సింగరేణి గారి కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్కారం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి, జై హెచ్ఎంఎస్, జై టిఆర్ఎస్. కొత్తగూడెం ఏరియాలో మేము సింగరేణి బాయి బాట ఫేజ్ 2 కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మొదటి దఫాగా మొత్తం రామగుండం, శ్రీరాంపూర్, మంచిర్యాల ఆ ఏరియా అంతా కూడా మరి వెళ్ళొచ్చినాము. ఇప్పుడు ఖమ్మం, కొత్తగూడెం వైపు ఉన్నటువంటి సింగరేణి ప్రాంతాల్లో ఈ 3 రోజులు కూడా పర్యటిస్తూ ఉన్నాం. ఈ బాయిబాట కార్యక్రమంలో ముఖ్యంగా కార్మికులకు రావాల్సినటువంటి హక్కులైనటువంటి డిపెండెంట్ ఉద్యోగాలని, అలియాస్ నేమ్స్కి సంబంధించి, కార్మికుల భద్రతకు సంబంధించి, ఇంటర్నల్గా ఎగ్జామ్స్ పెట్టడానికి సంబంధించి ఓవరాల్గా సింగరేణి సంస్థను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. సింగరేణి సంస్థ దగ్గర పనిముట్లు లేవని అడిగితే డబ్బులు లేవని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే సింగరేణి సంస్థను కాపాడాలి. ఏవైతే బకాయిలు ఉన్నాయో డబ్బులు అవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద లీకులు ఇవ్వడం కాదు, స్పష్టమైనటువంటి విస్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వకుంటే ఈ నెల 20వ తారీఖున ఏదైతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ తరఫున ప్రకటించినామో అది ఖచ్చితంగా కొనసాగుతుంది. అల్టిమేట్గా మంత్లీ 2 times మెడికల్ బోర్డు పెట్టేంత వరకు కూడా కార్మికుల పక్షాన మేము నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి. బాయిబాట్లో ఏదైతే కల్వకుంట్ల కవితక్క గారు పిలిపించారో 20వ తారీఖు లోపు మెడికల్ బోర్డు గిట్ట అనౌన్స్ చేయకపోతే నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ప్రకటించారు. దానిని తప్పకుండా అమలు చేస్తాం. ఇచ్చిన హామీ ప్రకారంగా ఏదైతే సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డుని ప్రకటించకపోతే తప్పకుండా కల్వకుంట్ల కవితక్క గారు నిరవధిక నిరాహార దీక్షకి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ దిగివచ్చి ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందరికీ దేశనార్థి. మన మధ్యలో ఇప్పుడు బోడ జనార్దన్ గారు, మాజీ కార్యశాఖ మంత్రి సార్ ఉన్నాడు. ఇవాళ కొత్తగూడెంలో కవితక్క మొత్తం పర్యటన చేస్తుంది. మరి దాని మీద వాళ్ళ స్పందన ఎట్లుంటుంది ఏంది అడుచుకుందాము. సార్ నమస్తే. సార్ చెప్పండి, కవితక్క వచ్చి ఇంత పోరాటం చేస్తుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే కవితక్కతో కూడా మేము కూడా వారితో వచ్చేసి వారికి పోగొట్టడానికి మేము మద్దతుగా ఉన్నాము. అదేవిధంగా హెచ్ఎంఎస్ యూనియన్ కూడా వారికి పోగొట్టడానికి మద్దతుగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ 2 సమస్యలతో కార్మికులు బాధపడుతున్నారు. ఒకటేమో మెడికల్ బోర్డు ఏమిటని పెట్టాలని చెప్పేసి, అలేని నేమ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి, వాళ్ళ కొడుకులు కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి ఇక్కడ కార్మికుల డిమాండ్గా ఉంది. ఆ డిమాండ్కి మద్దతుగా మేము వచ్చేసి కార్మికులతో చైతన్యం చేసుకొని మీ వెంట మేమున్నాం, మీకు భయపడకండి, ఈనాడు తెలంగాణ సాధించడానికి సింగరేణి కార్మికులు ఎంతో ముందు ఉన్నారు, మీ సమ్మె వల్లనే తెలంగాణ వచ్చింది, ఏదైతే సంఘటితంగా మీరు సమ్మె చేసి తెలంగాణ సాధించే తెలంగాణలో మీ హక్కులు కూడా సాధించుకోనికి మేము తెలంగాణ తెలంగాణ రక్షణ పార్టీ ఈనాడు మీ ముందుకు వచ్చింది.
కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. హెచ్ఎంఎస్ యూనియన్ కూడా మీ వైపు ఉంది, మీకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పనికే ఈనాడు ఇక్కడికి వచ్చేసి పీవీకే 5 ఇంక్లైన్ మైన్ మీద గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. అక్క పార్టీ మొదలుపెట్టినప్పటి కాంచి విరిచిత పోరాటం చేస్తుంది. మరి అక్కకు సపోర్టుగా మద్దతుగా ఎంతమంది రాబోతారన్న? ఈనాడు తెలంగాణలో అక్క పార్టీ పెట్టి 1 నెల అవుతుంది. ఈ 1 నెల లోపల అనేక సమస్యల పైన అంటే తెలంగాణలో ఎవరైతే పోరాటం చేసి ఉద్యమకారులందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్లో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్స్ కూడా ఇవ్వాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. ఒకవైపు వాళ్ళ వైపు, ఇంకొక వైపు సింగరేణి కార్మికుల వైపు, ఇంకొక వైపు పేద పక్షాన వైపు సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి మా పార్టీ ఉద్దేశం. ఈ పార్టీ ఉద్దేశం ప్రకారంగా సామాజిక తెలంగాణ సాధించడానికి ఈనాడు అటు ప్రజలను ఇటు కార్మికులను ముందుగా పేదరికం ఎందుకు వచ్చింది దేశంలో. ఈ రాష్ట్రంలో దాదాపు స్వాతంత్రానికి 80 సంవత్సరాలు అవుతుంది. పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారు, కార్మికులు కార్మికులుగా ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఆమె పార్లమెంట్లో కొట్లాడి పార్లమెంట్ అనుభవంతో నాడు ఇక్కడ వచ్చి ఒక పార్టీ పెట్టింది. పార్టీ పెట్టిన 1 నెలలోనే అన్ని రాజకీయ పార్టీలకు దిగులొచ్చేసింది. ఒక బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ భయపడిపోతూ ఈ పార్టీ ఉండకూడదు, ఈ పార్టీని ఏదో ఇబ్బందులు పెట్టాలి, కవితకు ఏదో ఇబ్బందుల పాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్లో పిటిషన్లు పెట్టి ఈ పార్టీ ఇవ్వకూడదు, రెగ్యులర్ చేయకూడదు, ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు అని చెప్పి వాళ్ళ రాజ్యసభ ఎంపీలు కానీ పార్లమెంట్ ఎంపీలు కానీ వాళ్ళంతా పోయి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మాకేం భయం లేదు, తప్పకుండా మా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అదేవిధంగా ఈ పార్టీతో మేము ఉద్యమాలు చేస్తాము, ప్రజల దగ్గరికి వెళుతాము. ప్రజా కోర్టులోనే రేపు రాబోయే ఎలక్షన్లో కవితక్కని ముఖ్యమంత్రి చేసుకునే దాకా మేము పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇవాళ కవితమ్మ మరి విరోచిత పోరాటం చేస్తుంది మరి కార్మికుల కోసం. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ స్పందన ఎట్లుంది? స్పందన బాగుంది. మొన్న మొదటి విడత ఏదైతే జరిగిందో భూపాలపల్లి మీటింగ్లో ఆ రోజునే మేడం గారు మెడికల్ బోర్డు మీద కృతనిశ్చయంతో ఏదైతే ఆ రోజున 20 తారీఖున వచ్చే నెల 20 తారీఖు అంటే జూలై 20 తారీఖు వరకు డెడ్ లైన్ పెడుతున్నాం. ఈ లోపు కనుక మీరు కార్యనియామకాలు కనుక పెట్టకపోతే నిరాహార దీక్ష జూలై 20 తారీఖు నుంచి మేము చేస్తామని చెప్పేసి ఆ రోజున హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలుగా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మరి ఏమైనా లీకులు ఇస్తూ ఉన్నారో లేకపోతే ఈ నిరాహార దీక్షని భంగం చేయడానికి ప్రభుత్వం ఏమైనా పన్నాగాలు పడుతుందో తెలియదు, కానీ మొత్తానికైతే దాని మీద కదలికలు అయితే వచ్చినాయి. అది మేడం గారు ఆ రోజున డెడ్ లైన్ పెట్టడం వల్లనే వచ్చింది తప్పనిసరిగా. దాని విధంగానే ఏది లీకులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మేము కనుక కంపెనీ కనుక సర్క్యులర్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్ నుంచి కాదు కంపెనీ నుంచే సర్క్యులర్ వస్తే మాత్రం మేము నిరాహార దీక్షని క్యాన్సిల్ చేసుకుంటాం. లేకపోతే ఉంటే మాత్రం యథాతథంగా మేడం గారు ఏదైతే చెప్పిందో జూన్ 20 తారీఖున ఏదైతే చెప్పారో ఆ రోజున భూపాలపల్లి మీటింగ్లో ఖచ్చితంగా ఈ నెల 20 తారీఖున దాన్ని నిరాహార దీక్షకు ఖచ్చితంగా కూర్చుంటామని తెలియజేస్తాం. ఇప్పుడు అధికారం స్పందించేదాకా కూడా ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తాం. ఇప్పుడు 20 తారీఖు కూడా దీక్ష చేపడతారండి. ఎంత పెద్ద ఎత్తున మద్దతు ఉండబోతుంది అన్న? 700 మంది దగ్గర 7,000 మంది దాకా కూర్చొని 7,000 మందితోటి కూర్చుందాం అనుకుంటాను. మద్దతు పూర్తి మద్దతు ఉన్నది. సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ రోజున కార్య నియామకాలు 15 నెలల నుంచి గడిచిన 15 నెలల నుంచి ఆగినాయి. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సర్వీస్ అయిపోతూ ఉంది కొంతమందికి. వారు కూడా చెప్తా ఉన్న విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే అప్లికేషన్ తీసుకున్నారో పీరియడ్ 24 నెలలు ఏదైతే ఉందని చెప్పేసి అప్లికేషన్ తీసుకున్నారో అప్పటి నుంచి ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా కార్యనియామకాలు వర్తిస్తాయని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అంటే మీ కార్మిక విభాగంలో మీకు తక్లీఫ్లు ఏమైతున్నాయి, ఏం కథ? ఇవాళైతే కవితం వచ్చింది, భరోసా ఇచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు బావిలో బాగానే సమస్యలు ఉన్నాయి. సమస్యలు కూడా బావి ఉండదు. ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ వెంటిలేషన్ కూడా ప్రాబ్లం ఉంటుంది లోపల. వెంటిలేషన్ తర్వాత మనకు పనిముట్లు అంటే మన చేతికి గ్లౌజెస్, పీపీ కుట్టు అనగా మన హెల్మెట్, చిన్న స్ట్రాప్స్ ఇవన్నీ మంచిగా చూసుకోవాలి. మనము అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారము రోజు అన్నీ ధరించి వర్క్ స్టేషన్కి వెళ్తాం. వర్క్ స్టేషన్లో మంచిగా పని చేసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వెంటిలేషన్ అనేది లోపల అనేది సఫిషియెంట్గా ఉండదు. కొన్ని చోట్ల ఊర్పు ఉండడం వల్ల నీళ్లు అవి ఉంటాయి, బూడ్లు తడుతాయి, కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి లోపల. బూట్లు మీకు ఎన్ని దినాలు వస్తాయి ఒకవేళ తీసుకుంటే? మాకు 6 నెలలకు ఒకసారి బూట్లు ఇస్తూ ఉంటారు. 6 నెలలకు బూట్లు ఇస్తారు, కానీ ఆ బూట్లు అంతా 6 నెలలు రావట్లేదు. ఆ బూట్లు కొంచెం మనకు లోపల ఏంటంటే కొంచెం నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల రోజు నానుతాయి, రోజు ఉతుకుడు అవుతుంది. వాటిని ఉతకడం వల్ల ఏంటంటే మనకు 2 రోజులు రావట్లేదు. ఒకప్పుడు బాటా షూ ఇచ్చేది, ఇప్పుడు బాటా షూస్ కాకుండా మొత్తం నాసిరకం ఇచ్చేసి జేసీ అని సంథింగ్ వేరే క్వాలిటీ ఇచ్చేసి మేము ఒక ట్రామర్గా మేము
హైవే బూట్లు పగులుతూ ఉంటాయి, సైడ్లో వచ్చేసి పగులడం, మొత్తం డ్యామేజ్ అయిపోతాం. ఈ మోకాళ్ళ దాకా కూడా వచ్చేటట్టుంటే కొంచెం గమ్ షూ అవి వేరే ఉంటాయి కానీ అవి వెయిట్ ఎక్కువ, వెయిట్ తక్కువ అన్నట్టు. అంటే ఇవి కొంచెం వెయిట్ తక్కువ. అవి వెయిట్ తక్కువ, అవి వెయిట్ ఎక్కువ. అది అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తారు? ఒకవేళ గవర్నమెంట్ కవితమ్మ పోరాటం చేస్తుంది, ఖచ్చితంగా మెన్షన్ అడిగింది కూడా, బూట్లు కూడా మంచి ఇవ్వాలని చెప్పేసి అని అంటుంది. గవర్నమెంట్కి ఏం చెప్తారన్న? మాకు ఏదైనా సరే అన్యాయం జరగకుండా మంచి చేస్తే బాగుంటుందని. కార్మికులకి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఎవరిని పెద్దవాళ్ళకి చెప్పలేరా? ముందు పెద్దోళ్ళకి చెప్పలేరా? అందరూ వస్తారు పోతారు, చెప్తూనే ఉన్నా, ఎవరు మా సమస్యలు తీరట్లేదు. ఈరోజు కవితమ్మ నిలబడ్డది, మాట ఇచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? చేస్తుందని అనుకుంటున్నాం, మరి ఏమనేది తెలియదు మనకి. మేడం అయితే చెప్పింది చేస్తా అది అని, ఈసారి చూడండి అని చెప్పింది మేడం. సర్లే మేడం అని మేము కూడా చెప్పారు. నాయన నీ పేరు చెప్పు. శంకర్రావు. శంకర్రావు. ఎన్ని దినాలు అవుతుంది ఇక్కడ పని చేయవచ్చు? 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలు అంటావు? అమ్మో, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది 36 సంవత్సరాలు. ఇలా కవితమ్మ వచ్చి మరి మంచిగా ధైర్యం చెప్పింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందా? నిలబడతారా కవితమ్మ? మద్దతు ఇస్తారా? మీ బాధలన్నీ పోతాయండి. సరే. 36 ఏళ్ళ సంది మీకు ఏం తక్లీఫ్ ఉంది? మీకు అంత అనుభవం ఉంటుంది కదా. ఏం లేదండి, మాకు సొంతింటి పథకం కావాలి. సొంతిల్లు? సొంతిల్లు కావాలంటే సొంతిల్లు కావాలి, సొంతిల్లు కావాలి, మెడికల్ బోర్డు కావాలి, అంత తప్ప ఇంకేం లేదు. చెప్పింది కదా కవితమ్మ, మెడికల్ బోర్డు వచ్చే వరకు కూర్చుంటా అని చెప్పి అనింది కదా. మరి ఆమెకు మద్దతు ఇస్తారా మీరు? సరే ఇస్తామండి. సార్ మీరు ఎప్పుడు చిరుకూరు శ్రీనివాసులు. శ్రీనివాస్ గారు, మీకు సొంతిల్లు అంటారు, ఎన్ని దినాల నుంచి మరి? సొంతంగా కట్టించుకున్నాను ఇల్లు. ఇయర్ కంపెనీ కోటర్కే ఇంతవరకు మన కంపెనీ కోటర్ ఈ రిటర్న్ చేసినా కూడా 5 సంవత్సరాలు అవుతుంది, కిరాయి కట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ వచ్చి మాట ఇచ్చింది కదా కవితమ్మ చేస్తా అని, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమో అయితే అనుకోండి, మెడికల్ బోర్డులు పెడతాను, వాళ్ళు 15 తారీఖు అంటారు, వీళ్ళు 22 తారీఖు అంటారు, ఏది నమ్మకం తెలియట్లే. అదే ఖచ్చితంగా చేయకపోతే నిరాహారం దీక్షకు కూడా కూర్చుంటా మీకోసం అంటుంది కదా. కూర్చోటది ఆ భయానికే వేశారు ఇప్పుడు అనుకుంటారు అందరు జనాలు. ఆ భయానికే పెడతాంటారు మెడికల్ బోర్డు అనుకుంటారు. కవితమ్మ బరాబర్ చేస్తుంది అన్నట్టు. చేస్తారు, బరాబర్ చేస్తారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇప్పించింది అందరికీ, ఆయన పుణ్యమే ఇవన్నీ, ఆయన బిడ్డ కాబట్టి చేస్తారు. నమస్తే, ఏం పేరు నీది? జీ నాగార్జున. నాగార్జున. ఎన్ని దినాలైంది ఇంట్లో చేరి? 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి ఏరినావు కదా, ఏమన్నా తక్లీఫ్లు ఉన్నాయి మీకు? ఇక్కడ సమస్య ఏంటంటే మెయిన్గా జనరల్ అసిస్టెంట్స్ సర్క్యులర్ ఇచ్చి క్యాన్సిల్ చేసేసారు. వెబ్ కౌన్సిలింగ్ కూడా పోయింది. మాకు అర్జెంట్గా ఏం కావాలంటే జనరల్ అసిస్టెంట్స్ 220 పోస్టులు కొత్తడంలోనే ఫిల్ చేయాలి. ఇక్కడ ఓసీలో ఉన్నాయి, వికేశం. దానికోసమనే మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము, కానీ దాన్ని ఇక్కడ రాజకీయ జోక్యం వలన ఆ పోస్టులు క్యాన్సిల్ అయింది, వెబ్ కౌన్సిలింగ్ కూడా పోయింది. మరి 250 పోస్టులు హెచ్ఎంఎస్ ఇప్పించగలుగుతుందా? ఈరోజు కవితమ్మ మాట ఇచ్చింది కదా, మరి నిలబడి మీరు విన్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అడిగిన మేడం కూడా అడిగితే చూద్దాం చేస్తా అని చెప్పింది. చేయకపోతే కూడా నిరాహార దీక్షకు కూడా కూర్చుంటుందంట. ఆ రోజు మీరు కూర్చుంటారా? ఆ రోజు మేము కూర్చుంటాం. కవితమ్మ వెనకాల ఉంటారా? ఎందుకంటే మాకు ఈ సమస్య మేము తీరాలి ఇక్కడ, దానికోసం కూర్చుంటాం, చేద్దాం. ఈరోజు ఇచ్చిన మాట్లాడిన మాటలకు మీకు ఏమనిపిస్తుంది? కొంచెం అయితే నమ్మకం కలిగింది. ఇక్కడ ఓట్లు పడాలంటే మాత్రం ఆ సమస్య తీరాలి. ఎందుకంటే ఇక్కడ జనరల్ అసిస్టెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ఓట్ల వల్ల ఇక్కడ ఏమన్నా ఉపయోగం ఉంటుంది. దానికోసం మరి మీరు పోరాడుతానంటే మనం వెనకాల మేము ఉంటాం. కవితమ్మ పోరాటం చేస్తే కవితమ్మ వెనకాల బరాబర్ నిలబడతారంట అన్నలు. మరి 20 తారీఖు సిద్ధంగా ఉంటారన్న? ఉంటాం మేడం. అధికారం స్పందించకపోతే 20 తారీఖు చలో ఇక ధర్నాకు కూర్చుంటారంట అన్నలు. అన్న నీ పేరేం పేరు? నాగార్జున. నాగార్జున. ముందంజలు ఉంటాడు, గుర్తుపెట్టుకోర్రి. అన్న నమస్తే. అన్న, ఇవాళ కవితమ్మ ఇచ్చిన మాటలు మరి మీకు ఏమనిపిస్తుంది? మీకోసం నిలబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిలో ఉద్యోగుల కల్పనకు కానీ, ఇక్కడున్న నిరుద్యోగ యువత భవిష్యత్తుకు కానీ నిర్ణయించే కంపెనీ ఏకైక కంపెనీ సింగరేణి. అలాంటి కంపెనీలో రాచరిక పాలన కొనసాగుతూ గెలిచిన సంఘాలు మేనేజ్మెంట్కు తొత్తులుగా మారి గవర్నమెంట్కు వంత పాడుతూ కార్మికుల శ్రేయస్సు మార్చారు. సో ఈ తరుణంలో మేడం ఒక అడుగు ముందుకేసి నేను కార్మిక గళంగా ఉంటా అనేసి ముందుకొచ్చి ఈరోజు కార్మికుల పక్షాన పోరాటం చేయడానికి హెచ్ఎంఎస్తో కలిసి నడవడం జరుగుతుంది. మేడం గతంలో ఉన్న సంఘంతో ఉన్నప్పుడు కార్మికుల కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు ఈరోజు కార్మికులకు మంచిగా అందుబాటులో వచ్చి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అది కంటిన్యూ అవ్వాలి అన్నా సరే, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు రావాలి అన్నా సరే మేడం గారికి చేయూతనివ్వాలి, అందరూ తగినంత సపోర్ట్ చేయాలని మేము భావిస్తున్నాం. ఇవాళ మాట్లాడిన మాటలకి ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ధర్నా కూర్చుంటానంటుంది కార్మికుల కోసం. మీకు ఏమనిపిస్తుంది అని? ఒకవేళ మద్దతుగా ఉండబోతారా? ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? దాదాపు సింగరేణి వ్యాప్తంగా ఇప్పుడు దిగిపోయే కార్మికులు ఒక 6-7 వేల మంది పైన దగ్గరలో ఉన్నారు. సో వీళ్ళందరి కోసం మేడం చేపట్టే దీక్ష ఏదైతే ఉందో
కంపెనీలో రానున్న కాలంలో వచ్చే మిగతా ఎంప్లాయీస్కి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కార్మిక లోకమంతా కూడా మేడం గారికి సపోర్ట్గా నిలబడి వారి ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్మికులకు సంక్షేమ కార్యక్రమం కోసం ఫైట్ చేస్తున్నారో దానికి అండగా నిలబడడానికి కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. 20 తారీఖు పెద్ద గర్జించబోతురా ప్రభుత్వం మీద? తప్పకుండా మేము మేనేజ్మెంట్కి ఏ రకంగా అయితే మేము హెచ్చరిక చేశామో 20 తారీఖు లోపు మెడికల్ బోర్డు అనేది కండక్ట్ చేయకపోతే ఆ రోజు పెద్ద ఎత్తున హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడం గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి ఈ ప్రభుత్వానికి గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు బుద్ధి చెప్పే విధంగా మేము నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా కార్మిక లోకమంతా టీఆర్ఎస్ మీద విసిగెత్తి వేసారి ఆ కార్మిక సంఘాన్ని మరి వాళ్ళ పార్టీని విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేపడితే మన సంక్షేమ కార్యక్రమాలు కానీ మన భవిష్యత్తు కానీ మేలుగా ఉంటుందని ఆశించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అదే రకంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఉన్న ఈ సంఘాలను గెలిపించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల పరిస్థితి అయోమయంగా మారిపోయింది. ఈ సంఘాల పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. 2 సంవత్సరాలైంది గెలిచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేకపోయారు. పైగా ఈ కొత్తగూడెం ఏరియాలో నాయకులు చేయబట్టి కార్మికులకు దాదాపు 15 రకాల ఫెసిలిటీస్ ఏవైతే ఫైనాన్షియల్ ఇన్కమ్ వచ్చే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నిర్వీర్యం చేశారు. మరి ఇలాంటి సంఘాలను బుద్ధి చెప్పడానికి హెచ్ఎంఎస్తో కలిసి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని తీసుకొని 2వ దఫా సింగరేణి కార్మికుల మధ్యలోకి మేము రావడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, సింగరేణి కార్మికులను చూసినా కలిసినా బొగ్గుబాయి మీదకి పోయినా నాకైతే పుట్టింటికి పోయినట్టే ఉంటుంది. ఎందుకంటే మా బంధం ఇప్పటిది కాదు. ఉద్యమకాలం నుంచి గత 20 సంవత్సరాల నుంచి కష్టమైన నష్టమైన సింగరేణి కార్మికులతో కలిసి పనిచేయడం, వారి కష్టాలలో మేము వారికి తోడు ఉండడం, వారు తెలంగాణ ప్రజలకు తోడు ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. 100 సంవత్సరాల పైచిలకు మన మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా అన్నం పెట్టినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అదేవిధంగా ఉత్తర తెలంగాణలో కూడా వేలాది కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అటువంటి సంస్థ బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఆనాడు పనిచేసినాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. రేపటి నాడు కూడా ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఏమున్నా కూడా సింగరేణి బాగుండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదటిది, సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ఉండాలి, మినిమల్ ఉండాలి. దాంతోపాటు అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున ఉండాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున వచ్చినప్పుడే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. కానీ ఓపెన్ కాస్ట్లో తీసేటటువంటి బొగ్గుతోని సంస్థ నష్టపోకుండా లాభాల్లో ఉంటుంది. కాబట్టి ఒక హెల్దీ మిక్స్, 2 కూడా కలిసి ఒక సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్ళాలి. ఓపెన్ కాస్ట్తో వచ్చేటటువంటి పొల్యూషన్ కానీ పర్యావరణానికి జరిగేటటువంటి హానిని కానీ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ సంస్థ దగ్గర అనేక ప్రాక్టీసెస్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ సరిగ్గా ఫాలో అవుతూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఉన్నది. మరి అంతేకాకుండా కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, అది పర్మనెంట్ కార్మికులైనా కాంట్రాక్ట్ కార్మికులైనా, వారికి రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా శ్రద్ధతోని ప్రభుత్వము మేనేజ్మెంటు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవాళ పెద్దలు హెచ్ఎంఎస్ అన్న రియాజ్ అన్న గారు దాదాపు 40-45 సంవత్సరాల నుంచి కూడా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఇటు బోడ జనార్దన్ అన్న గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇట్లాంటి పెద్ద నాయకులందరి ఆధ్వర్యంలో కార్మికుల హక్కు కోసం తెలంగాణ రక్షణ సేన సగర్వంగా పనిచేస్తూ ముందుకు వస్తూ ఉంది. మొదటి దఫా బాయిబాట చేసినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెడతా ఉన్నది. మీరే 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అది ఇవ్వకుండా సంస్థను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు అంటే డైరెక్ట్గా ఇవాళ గని లోపలికి దిగేటటువంటి కార్మికుడికి ఆఫీసర్లు పనిముట్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే పనిముట్లు కొనడానికి మా దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. పనిముట్లు లేకపోతే 300 మీటర్ల లోతున 600 మీటర్ల లోతున దిగినటువంటి కార్మికుడి యొక్క భద్రతకు మరి ఎవరు భరోసా ఇవ్వాలి? పనిముట్లు లేనటువంటివి, మెషిన్లు రిపేర్ కాకుండా ఉంటే అదనంగా అయ్యేటటువంటి శారీరక శ్రమకు ఏమైనా కాంపన్సేషన్ ఇస్తున్నామా? ఇస్తలేము. ఇవాళ ఇక్కడికి డిస్మిస్ కార్మికులు వచ్చినారు, 100 మస్టర్ 150 మస్టర్ అని చెప్పి వాళ్ళకేమో స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. కార్మికులు బాయిలోకి దిగాలంటే 8:30 లోపల మ్యాన్ రైడింగ్ మెషిన్ ఎక్కాలా, లేకపోతే బంద్ చేస్తామని చెప్పి చెప్తారు. మరి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫీసర్లకు వర్తించవు, ఆ రూల్స్ రెగ్యులేషన్స్కి పెద్ద జాబ్లు ఉన్న వాళ్ళకి వర్తించవు. మరి 1 విజన్ 1 ఫ్యామిలీ సింగరేణి ఫ్యామిలీ అని చెప్తారు. కానీ ఇవాళ సింగరేణిలో
2 విజన్స్ ఉన్నాయి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఫీసర్లకు ఒక రూలు, కార్మికులకు ఒక రూలు. దీన్ని హెచ్ఎంఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మా విధానం మేము ముందు నుంచి చెప్తూ వచ్చినాం. నిజాం ప్రభు ఉన్నప్పుడు టోటల్ గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణి సంస్థకు ఆయన ఇస్తూ ఒప్పందం చేసినాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బొగ్గు స్కామ్ తర్వాత, ఆ 2 ఏళ్ల తర్వాత వేసినటువంటి ఎంక్వైరీలో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని బొగ్గు బ్లాక్లను కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకు హక్కుభుక్తంగా మన నిజాం రాజు రాసిచ్చినటువంటి బొగ్గు గనులు కూడా నేషనల్ పూల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ సింగరేణి నుండి మరి నేను కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేశాను. మీరు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే ఖచ్చితంగా మన తెలంగాణ బొగ్గు గనులు టెండర్ లేకుండా బేషరతుగా సింగరేణికి అప్పగించాలని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. చేసి నెల రోజులైంది. ఈ లోపలనే ఒక్క బొగ్గు గని ఇచ్చారు మనకు, తాడిచెర్ల 2 ఇచ్చి ఏదో పెద్ద మనకు ఉపకారం చేసినట్టు మాట్లాడతాను కిషన్ రెడ్డి గారు. ఇంకా 17 పెండింగ్ ఉన్నాయి. మీరు దయచేసి బొగ్గు మంత్రిగా ఉన్నారు, ఆ 17 గనులు కూడా బేషరతుగా ఇవ్వండి. ఇవాళ మనం కొత్తగూడెంలో ఉన్నాం. మనుగూరులో ఉన్నటువంటి మైన్ 3 ఏళ్ళనే ఖతమవుతున్నది. దాని పక్కన మరి డిప్ సైడ్లో ఉన్నటువంటి మైన్ మనకు రావాలంటే కిషన్ రెడ్డి గారే సంతకం పెట్టాలి. మనకి ఇవాళ బయ్యారంలో ఉన్నది మైను, దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. గుండాలలో ఉన్నది పెద్ద మైను, సూపర్ ఏ క్లాస్ బొగ్గున్నది, ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలేదు. ఇవాళ ఇల్లందులో కూడా అదే పరిస్థితి. ఇవాళ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉన్న కొత్తగూడెం కానీ, అషరావుపేట కానీ, పినపాక కానీ, భద్రాచలం కానీ, ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సింగరేణి అన్నం పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరితోని, వాళ్ళు మనకు బొగ్గు గనులు ఇవ్వకపోవడంతో సత్తుపల్లి కావచ్చు అదే పరిస్థితి ఉన్నది. సో నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను కిషన్ రెడ్డి గారిని, ఒక్కటిచ్చి మీరేం గొప్పతనం చేస్తలేరు. మిగతా 17 పెండింగ్ ఏవైతున్నాయో ఆ మైన్స్ కూడా వితౌట్ ఆప్షన్ బేషరతుగా డైరెక్ట్గా సింగరేణికి అప్పచెప్పాలి. జై తెలంగాణ, జై ఆదివాసీ. ఇవాళ కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గంలో బయ్యారం దగ్గరికి వచ్చాం మేము. బయ్యారంలో ఏదైతే ముక్కు ఉందో ఆ బయ్యారం ముక్కు మన తెలంగాణ హక్కుగా, బయ్యారం ముక్కు అంటే ఆదివాసీ హక్కుగా ఏదైతే మన ఉద్యమ సందర్భంలో నినదిస్తూ వచ్చామో, విభజన చట్టంలో కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి అనేటటువంటి విషయం కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ మరి రకరకాల కారణాలతో ఉక్కు యొక్క క్వాలిటీ సందర్భంలో అదే డిఫరెంట్ ప్రభుత్వాలు డిఫరెంట్ ప్రపోజల్స్తో వచ్చిన ఎన్నడూ కూడా ఇక్కడ ప్రాంతవాసులకు కోరిక అయినటువంటి ఇక్కడ ఉక్కును ఉపయోగంలోకి తీసుకురావాలనేటటువంటి అంశం మీద ఎవరు కూడా సరిగ్గా చేయలేకపోయినారు. ఇవాళ తెలంగాణ రక్షణ సేన నుండి మరి మేమందరం కూడా చాలా బలంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడి ప్రాంత యువకులకు మంచి ఉద్యోగాలు రావాలన్నా, ఇక్కడ ప్రాంత ప్రజల జీవితాలకు ఆర్థిక పరిపుష్టి కలగాలన్నా, ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఖచ్చితంగా ఉపయోగంలోకి తీసుకురావాలి. పక్కనే ఛత్తీస్గఢ్లో కూడా పెద్ద ఎత్తున ఐరన్ ఓర్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. మరి వాటితోనే అనుసంధానం చేస్తామా? మా ప్రాథమికమైనటువంటి ఇంట్రెస్ట్ మాత్రం సింగరేణి ఆధ్వర్యంలో టేకప్ చేయాలి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని. చేసినట్టయితే సింగరేణి బాగుంటుంది, ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. సో మా పార్టీ నుండి ఖచ్చితంగా ఆ దిశగా మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా మరి కొత్తగూడెం జిల్లా ప్రజలకు, ప్రత్యేకించి బయ్యారం ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. మహబాద్ జిల్లా గార్ల మండలంలో కూడా గార్ల గూడూరు, గార్ల గూడూరులో కూడా ఇది ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఐరన్ ఓరు బైరైటీస్ కంబైన్డ్ ఉంటుంది. దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 మండలాల్లో కూడా మరి యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద తెలంగాణ రక్షణ సేన మంచి ఆలోచన చేసి ఒక ఉద్యమాన్ని తీసుకొని స్థానిక ప్రజలందరూ కూడా కలుపుకొని ఏదో ఒక విధంగా ఈ జిల్లా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మా పార్టీ నుండి ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే రోజుల్లో నూతన రాజకీయాలకి ఒక విప్లవ కేంద్రంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఉద్యమాలకి, ప్రజా సమస్యలకి కేంద్ర బిందువుగా మహిళలకు కావచ్చు, సబ్బండ వర్గాలకి అన్నిటికీ ఒక దిక్సూచిగా పనిచేస్తున్నటువంటి మనందరి కోసం మీ యొక్క చర్లపల్లి గ్రామం ఏదైతే మీ గ్రామ పరిధిలో ఉన్నదో
బయ్యారం గుట్ట సందర్శనకు ఇచ్చేసినటువంటి గౌరవ కవితమ్మ గారు మన ముందు ఉన్నారు. గట్టిగా చప్పట్ల రూపంలో మీరు. నమస్కారం అయ్యా. ప్రొఫెసర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. సర్పంచ్ గారు సారయ్య గారికి, సోదరులు రామకృష్ణ దొర గారికి, కొత్తగూడెం మన వీరన్న గారికి, అనితా చౌదరి గారికి, రియాజ్ అన్న గారికి, బోడ జనార్దన్ గారికి, మాధవి గారికి, అర్చన గారికి, ఇంకొక మాధవి గారికి, నవీన్ గారికి, సారయ్య గారికి, క్రాంతి, రవి, పృథ్వీ, సురేష్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మా వేణు గారు, రాజేష్ గారు, ఇప్పుడు నీ పేరు మర్చిపోతాను, కళ్యాణ్, అంజీబాబు గారు నమస్కారం. అయితే ఇవాళ ఒక ముఖ్యమైన పని కోసం ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకించి కొత్తగూడెం పోయినసారి జనంబాటలో వచ్చిపోయినాం, చాలాసార్లు వచ్చిపోయినాం. భద్రాద్రి రాముడి దర్శనానికి కూడా చాలాసార్లు వచ్చిపోయినాం. కానీ ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నది ఏంది, మనము ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఒక యూనిట్గా తీసుకొని ఆలోచన చేయాలని ఆలోచన చేసినప్పుడు ఇల్లందు నియోజకవర్గంలో ఈ బయ్యారం అనేటటువంటిది మనం కొంగు బంగారం లెక్క ఉన్నా కూడా దీన్ని వాడుకోవడం లేదు. మనం తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఆనాడు ఆంధ్ర వాళ్లకు కొన్ని ప్రైవేటు కంపెనీలకు ఇస్తుంటే అందరం కూడా అడ్డం పడి ఆపినాం, కాబట్టి అది ఆగిపోయింది. కానీ తెలంగాణ వచ్చినాక మళ్ళీ కూడా దాన్ని మనం వాడుకలకు తెచ్చుకోలేకపోయినాం. ప్రత్యేకించి విభజన చట్టంలో హామీ ఇచ్చిండ్రు మనకు, బయ్యారం ఉక్కు దగ్గర ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని కేంద్ర ప్రభుత్వమే హామీ ఇచ్చింది. కానీ ఇచ్చిన హామీని ఇంతవరకు కూడా వాళ్ళు కనీసం నిలుపుకున్నటువంటి పాపన పోలేదు. సరే 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 1-2 సార్లు ప్రయత్నాలు జరిగినాయి. తర్వాత వాళ్ళు ఉక్కు క్వాలిటీ బాగాలేదని కేంద్రం నుండి చెప్పినారు అనగానే మనం ఆపేసినాం. ఆల్టర్నేట్ దానికి మార్గాలు వెతకలేదు. ఆనాడే ఒక ప్రపోజల్ అందరం కూడా అనుకున్నాం, సింగరేణికి ఇవ్వాలి, ఇది ఇస్తే సింగరేణి ఎట్లయితే బొగ్గు తీస్తుందో అట్లనే ఐరన్ ఓర్ తీస్తే ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా లాభం జరుగుతుందని కూడా ఒక మాట అనుకున్నాం. కానీ ఏ ప్రయత్నం కూడా ఇప్పటివరకు ముంగట పడలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వచ్చే ముందు అనేక విషయాలు చెప్పింది. ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఏదో గ్రీన్ మైనింగ్ అని అదని ఇదని ఢిల్లీకి 2-3 సార్లు పోయి వచ్చారు. కానీ దాని మీద కూడా ఇంకేం ముందడుగు పడలేదు. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 30 నెలలు అవుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతానికి సంబంధించి, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా ఆలోచించేటోళ్ళు ఉండాలి. అన్ని పార్టీలు దేశమంతా తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అంటే దేశమంతా ఉంటుంది, బీజేపీ దేశమంతా ఉంటుంది. బీఆర్ఎస్ కూడా మన రాష్ట్రం కోసం పనిచేస్తుంది అనుకున్న పార్టీ కూడా పేరు మార్చుకొని మేము కూడా దేశమంతా పనిచేస్తామని బీఆర్ఎస్ పార్టీ కూడా దేశానికి పోయింది. నేను ఒక ఆడబిడ్డగా ఏం ఆలోచించిన అంటే, మన రాష్ట్రం కోసం, మన ఇంటి కోసం, మన వనరుల కోసం, మన ఆదివాసీల కోసం ఆలోచించడానికి ఒక పార్టీ ఉండాలి, ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలని తెలంగాణ రక్షణ సేన, పేరే తెలంగాణ రక్షణ సేన. అంటే తెలంగాణలో ఉన్న వనరులు కాపాడుకోవాలి, తెలంగాణలో ఉన్న నీళ్లు కాపాడుకోవాలి, తెలంగాణలోకి ఉద్యోగాలు కాపాడుకోవాలి. ఈ ఆలోచనతో నేను తెలంగాణ రక్షణ సేన అని ఒక పార్టీ పెట్టి మేమంతటా కూడా తిరుగుతూ ఉన్నాం. ప్రత్యేకించి సింగరేణిలో ఇప్పటికే ఒక 38,000 పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మూసేసే ఆలోచనలు ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. అందుకనే వాళ్ళ కోసం నిలబడి గట్టి కొట్లాడుతున్నాం. వాళ్ళకు కూడా మేము గవర్నమెంట్కి హెచ్చరిక చేసినాం, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ నెల 20వ తారీఖు నుంచి అన్నం దినం నీళ్లు తాగం నిరాహార దీక్ష చేస్తామని ఆల్రెడీ హెచ్చరించినాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మంచిగా చెప్తే వినబడతలేదు. అయితే ధర్నా చేయాలి, లేకపోతే లొల్లి చేయాలి, లేకపోతే తిండి బంద్ చేయాలి. ఇంతకు మించి వాళ్ళకు దరఖాస్తు ఇచ్చినా దండం పెట్టినా అర్థమవుతలేదు. మనం ఆడవాళ్ళం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, వెంటనే కోపం రాదు మనకు, కానీ ఒక్కసారి కోపం వస్తే తగ్గదు, అవునా కదా? ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది అన్నట్టు. ఎందుకంటే ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు మహిళలకు 2,500 ఇస్తామన్నారు. వచ్చినా ఎవరికన్నా? తులం బంగారం ఇస్తామన్నాడు, వచ్చిందా? నాకైతే బయ్యారంలో బాగా బంగారం కనబడుతుంది. ఎవరికేం రాలేదులే అసలే. అట్లనే పెన్షన్ ఏమన్నారు, పెద్దవాళ్ళు ఉంటే డబుల్ చేస్తామన్నాడు. ఇంతవరకు ఎవరికి వచ్చింది లేదు. పోనీ కనీసం భర్త చనిపోతే వితంతువులకు పేరు కూడా ఎక్కిస్తలేరు ఇంతవరకు. 3 ఏళ్ళ ఒక్కరికి కూడా. ఒంటరి మహిళలు అయితే పేరు ఎక్కిస్తలేరు. మరి అంతకుముందేమో ఇయర్ మైర్ ఇట్టే ఇట్లా అట్లా అట్లా ఇట్లా నేను రాగానే వేస్తాను, మీరు తెల్లారే పోయి తెచ్చుకోండి, 4,000 తెచ్చుకొని 5,000 తెచ్చుకోనని ఓ మాయల మరాఠీ ముఖ్యమంత్రి గారు చాలా మాటలు చెప్పాడు. కానీ అలా ఏది లేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకోసమే ఒక గట్టి పార్టీ ఉండాలి, అడుగడుగునా నిలదీయాలి, ఇవన్నీ కూడా అడగాలి, అడిగితేనే మనకు హక్కులు వస్తాయనే ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. మీ ఆడబిడ్డగా మీ ఆదివాసీల కోసం
అనేక కార్యక్రమాలు అనేక మంచి ఆలోచనలతోని ఈ సార్ వాళ్ళందరితో కూడా కలిసినాం. చంద్రలింగయ్య గారి దొరగారి ఆధ్వర్యంలో మొత్తం ఆదివాసీ నాయకత్వాన్ని అంతా కూడా కలిసినాం. వారి కోసం పనిచేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. సో మిమ్మల్ని ఇక్కడ ఉండేటటువంటి ఆదివాసీ బిడ్డలందరినీ కూడా నేను కోరేది ఒకటే, రాజకీయంగా మనకు హక్కు ఉండాలి. ఖచ్చితంగా హక్కు ఉండాలంటే అన్న చెప్పినట్టు ఇక్కడ కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా డివైడ్ అవుతాయన్న. అందులో మనం డెఫినెట్గా మన పాపులేషన్ పట్టుకొని డేటా తీసుకొని మీరు అన్నట్టు ఢిల్లీ వరకు కూడా పోదాం, పోయి మనం రిక్వెస్ట్ చేద్దాం మాకు ఇక్కడ ఆదివాసీ రిజర్వేషన్ రావాల్సిందే అని ఖచ్చితంగా ఫైట్ చేద్దాం. తెలంగాణ జాగృతిలో అదేవిధంగా తెలంగాణ రక్షణ సేనలో కూడా ఎస్టీలలో కూడా మేము ఆదివాసీ వింగ్ అని 2 సపరేట్గా పెట్టుకున్నామన్న. ఎందుకంటే ఒక కార్యాచరణ బలంగా తీసుకోవాలి. గిరిజనులకు గిరిపుత్రులకు వాళ్ళకెంత సీరియస్ కార్యాచరణ తీసుకుంటామో ఆదివాసీలకు కూడా సీరియస్ కార్యాచరణ తీసుకోవాలని ఒక సపరేట్ వింగ్ పెట్టుకున్నాం. పెట్టుకుంటే నిరంతరం పనిచేయచ్చు అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. సో రేపటి నాడు కూడా ఈ కార్యాచరణ ఖచ్చితంగా ముందుకెళ్తాం సార్. ఇక్కడ లోకల్గా ఉక్కు ఫ్యాక్టరీ దీనికి సంబంధించి మనకు నిధులు రావాల్సిందే. రెండోది నేను చాలా బలంగా మీ చెల్లెగా ఒక ఆడబిడ్డగా ఆలోచన చేసేది ఏంటంటే ఇంటికాడ ఉండి మా ఆడబిడ్డలకు ఉపాధి ఎట్లా ఇవ్వాలి, ఏం పని ఇవ్వాలి, ఎట్లా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మన పిల్లల్ని కూడా కష్టపడి మనం 10వ 11వ 12వ డిగ్రీ వరకు చదివిస్తున్నాం. చదివించి ఇప్పుడు ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి పెళ్లి సంబంధం ఇస్తే డిగ్రీ చదువుకున్న పిల్ల ఉట్టిగా పోయి ఆ ఊరిలో ఉండబట్టే వేరే ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోయి చదువుకున్న పిల్లలు చాలామంది అట్లా ఇబ్బందులు. అసలు చదువు లేని వాళ్ళకి ఏమవుతుంది, గ్రూప్లలో ఉన్న రోజులు ఉంటుండ్రు. గ్రూప్లో ఉండే ఏజ్ అయిపోయిన తర్వాత ఏమిటి కూడా పనికి రాకుండా అవుతున్నాం. చేతిలో అప్పటి వరకు 2 రూపాయలు ఆడితే తర్వాత ఎట్లేకుండా అయిన పరిస్థితి అవుతుంది. ఆ గ్రూప్లో ఉంటే 15 మందికి కలిపి అంతో ఇంతో 5 లక్షలు 10 లక్షలు ఏదో ఒకటి వస్తే అంత నడుస్తుండే. కానీ ఇప్పుడు అది కూడా లేనటువంటి పరిస్థితి. సో వయసు అయిపోయిన వాళ్ళకు పెన్షన్ వస్తలేదు, గ్రూప్లలో ఉండలేరు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సో ఆడవారికి సంబంధించి చాలా డీటెయిల్గా నేను ఆలోచన చేస్తున్నా. ప్రత్యేకమైన మంచి కార్యక్రమం మన మహిళలకు, అది చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే, చదువుకున్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే 40-50 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు వేరు, 50 తర్వాత ఉన్న వాళ్ళకు వేరు, ఇట్లా రకరకాల ఆలోచనలు నేను చేస్తున్నా. మీకు తెలుసు మళ్ళీ ఒక మాట, నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రిలాగా మాట ఇచ్చి పారిపోయేదాన్ని కాదు. మాట మనం మాట జారం జల్లి ఆడవాళ్ళం ఇచ్చినామంటే మాత్రం తలది పోతుంది కానీ మాట పోదు. అట్లా నేను ప్రయత్నం చేస్తా, ఆడబిడ్డల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. అది ఎన్నికల ముందు వచ్చే వరకు కూడా చెప్తాం. ఈ లోపల ఏదైతే ముఖ్యమంత్రి గారు మన ఆడవాళ్ళ కోసం మహిళల కోసం మాట ఇచ్చిండ్రో అవి సాధించుకోవడానికి కూడా ఆయన వెంటబడతాం. 2500 కోసం వెంటబడతాం, తులం బంగారం కోసం వెంటబడతాం. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్. ఆ డబ్బులు ఇస్తలేరు వాళ్ళు. ఇవ్వకపోతే ఏమవుతుంది, మగపిల్లలు అంటే అటో ఇటో చదివిస్తున్నారు కానీ ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు రాకపోతే ఆడపిల్లల్ని చదువు బంద్ చేసి ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ కోసం కూడా రుణమాఫీ కూడా కాలేదా, అసలే కాలేదా, ఈ ఊర్లో ఎవరికి రాలేదా, రుణమాఫీ కాలేదా, బోనస్ వచ్చిందా, ఒకసారి వడ్లే వచ్చిందా, సన్న వడ్లు వేసిరా, అవునా? ఇప్పుడు మళ్ళీ 7 రకాలు వేయాలంటుండు కదా. మొదలేమో ఏ రకం వేసినా ఇస్తాను, ఇప్పుడేమో 7 రకాలు వేస్తేనే ఇస్తా అంటుండు. వేసిరా ఈసారి ఏం వేసిరు పంటలు? ఇంకేం లేదా? ఇంకేం లేదు. ఓకే, రుణమాఫీ గురించి మాట్లాడాలి ప్రత్యేకించి. డెఫినెట్గా రుణమాఫీ గురించి చాలా చోట్ల రాలేదు సార్, దాని గురించి కూడా టేకప్ చేద్దాం సపరేట్గా. రెండో విషయం, ఏదైతే మీరు గ్రామ దేవతలకు సంబంధించి చెప్పిర్రో మీ అందరికీ తెలుసు, నాకు పద్ధతులైన సంస్కృతి అన్న చాలా ఇష్టమని. ఖచ్చితంగా ఈ గ్రామంలో మీరు కోరుకున్న విధంగా చేసేటట్టుగా రామకృష్ణ దొర గారు అట్లానే సారన్న గారి సహకారంతో ప్రొఫెసర్ గారి ఆధ్వర్యంలో మీకు చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది పెట్టుకోకండి, మంచి ముహూర్తం చూపించుకోండి. ఆ ముహూర్తం లోపల మీకు అవి చేసేటటువంటి ఏర్పాట్లు కూడా మనం చేసుకుందాం. ఎందుకంటే ఏ ఊరికైనా బొడ్రాయి ఉండాలి, ఉంటేనే ఊరు బాగుంటుంది, ఊరు కూడా బరకత్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా బొడ్రాయి బొడ్డమ్మ అంతా కూడా మనం సంస్కృతిలో భాగమే. కాబట్టి ఖచ్చితంగా మీ అందరితో కూడా కలిసి ఆ పూజా కార్యక్రమం కూడా చేసుకుందాము. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఖచ్చితంగా ఆదివాసీల హక్కుల కోసం నిలబడేటటువంటి పార్టీగా రక్షణ సేన ఉంటుంది. కాబట్టి కొత్త పార్టీ కాబట్టి చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగా మీరు కూడా పార్టీని ఆదరించి దీవించాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా వినమ్రంగా నేను కోరుకుంటూ, సార్ మీకు ఐడియా ఉంది ఆదివాసీలకు సంబంధించి ఎవ్రీ ఇష్యూ స్టార్టింగ్ ఫ్రమ్ ఫైటింగ్ ద కోర్ట్ కేసెస్ టు ఎవ్రీథింగ్ వీఆర్ విత్ యూ సార్, బీ అష్యూర్డ్ వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై ఆదివాసీ. 3వ రోజు ఏదైతే అస్థికలు ఉంటాయో అందులో కత్తెర దొరకడం జరిగింది. ఆ కత్తెర దొరికిన తర్వాతనే అందరికీ కూడా అనుమానాలు ఎక్కువై చాలా బలంగా మళ్ళీ నిలదీయడం జరిగింది. ఇదంతా ఏం జరిగింది ఏంటి అని. అప్పుడు మేల్కొన్న ప్రభుత్వం 1-2 వైద్య సిబ్బందిని సస్పెండ్ చేశారు.
కానీ ఎవరు కూడా సంపూర్ణంగా దీనికి కారణం అనేది ఇంతవరకు కూడా తెలుసుకోలేకపోయినారు. రిపోర్ట్ ఇస్తున్నామని చెప్తున్నారు, ఇంతవరకు కనీసం దాని దృష్టి పెట్టడం లేదు. మరి కుటుంబ సభ్యులను ఆదుకున్నారా, వారికి ఏమైనా సహాయం చేశారా, ప్రభుత్వం చేసినటువంటి తప్పిదానికి ఈ కుటుంబాన్ని ఏమన్నా శాశ్వత పరిష్కారంగా ఉద్యోగమా ఇల్లా ఏమైనా చేస్తారా అని చెప్పారా అంటే ఆ ఆలోచన కూడా చేయకుండా చాలా దారుణంగా, నిర్లక్ష్యంగా, బాధ్యత రహితంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, తల్లి పిల్ల ఇవాళ చనిపోవడం అన్నది కేవలం ప్రభుత్వం యొక్క తప్పు. అంబులెన్స్ ఉండాల్సినటువంటి గుండాల హాస్పిటల్లో ఆనాడు అంబులెన్స్ లేకపోవడంతో లేట్ అయింది. అక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మళ్ళీ లేట్ అయింది. మళ్ళీ ఇల్లందులో పాప చనిపోయిన విషయం చెప్పకుండా సినిమాల్లో చూపించినట్టుగా చనిపోయినటువంటి చిన్న పసికందు, అప్పుడే పుట్టిన పసికందుకు ఆక్సిజన్ పెట్టి చనిపోయిన పాప బతికుందని చెప్పి కుటుంబ సభ్యులను మభ్యపెట్టినారు. మరి అంత దారుణం చేస్తే కూడా ఈ ప్రభుత్వం ఎవరికి శిక్ష వేయకపోతే మరి ఎట్లా, భయం ఎట్లా ఉంటుంది, ప్రజలకు ఆరోగ్యం ఎట్లా అందుతుంది, భద్రత ఎక్కడ ఉంటుంది? కాబట్టి నేను ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా నేను గర్హిస్తూ ఉన్నాను. మీరు చేసినటువంటిది పద్ధతి కరెక్ట్గా లేదు, ఇట్లా ఇంకొకరికి జరగొద్దు. నేను ఆనాడు కూడా వాళ్ళ భర్తతోని మాట్లాడినాను. ఆ అబ్బాయి ఒకటే మాట అన్నాడు ఆనాడు కూడా, నా భార్యకు జరిగినట్టు, నా బిడ్డకు జరిగినట్టు ఇంకెవరికి జరగొద్దు అన్నాడు. ఇవాళ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు, ఇంకెవరికి ఇట్లా జరగొద్దు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, వైద్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఇంత రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి హాస్పిటల్స్కి, రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్లేసెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. గుండాల చుట్టుపక్కల దాదాపు 50-53 చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఏదైనా కూడా ½ అన్ అవర్ టు 45 మినిట్స్ దూరంలో ఉన్నాయి. నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను, సెల్ ఫోన్ సిగ్నల్ మాకు అందరికీ పోయి దాదాపుగా 30 నిమిషాలు అవుతుంది. అంటే మొత్తం ప్రయాణంలో సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేదు. ఇంత రిమోట్ ఏరియాలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉమ్మడి ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఉండి తల్లిని బిడ్డను బలి తీసుకుంటుంటే చూసుకుంటూ ఊరుకున్నారు. కనీసం ఒక్క మంత్రి కానీ ఎవరు కానీ పరామర్శకు రాకపోవడం అనేది చాలా అన్యాయం, దారుణం. మంత్రులు శ్రద్ధ పెట్టాలి. ఆనాడేమో నెల రోజుల కింద ఖమ్మంలో ఒక చిన్న బాబుది చేయి తీసేసిండ్రు. ఇవాళ ఆ బాబు కూడా వచ్చి కలిసిండు కొత్తగూడెంలో నన్ను. ఇవాళేమో తల్లిని పిల్లని ఇక్కడ కొత్తగూడెంలో పొట్టన పెట్టుకున్నారు. అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా అన్యాయం. 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ బాధ్యత తీసుకోవాలి. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. భర్తకా ఎవరికా ఉద్యోగం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. చాలా దారుణమైన పేదరికంలో ఉన్నటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి రామకృష్ణ దొరగారు, వీరన్న గారు, స్థానిక నాయకులందరూ చేసినటువంటి పోరాటాలతోని ఇవాళ వైద్య సిబ్బంది మళ్ళీ వచ్చిందని చెప్తున్నారు. కానీ డిప్యూటేషన్ మీదనే వచ్చింది కాబట్టి పర్మనెంట్ డాక్టర్ పెట్టాలి. డెఫినెట్గా గైనకాలజిస్ట్కి కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంబులెన్స్లో 1 కాదు 2 పెట్టాలి. ఎందుకంటే పర్సనల్గా నేను చూసిన రావడానికి ఇక్కడ అర్ధగంట పడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ గుండాలు వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. ఘాట్ రోడ్ లాగా ఉంది కాబట్టి 1 కాదు 2 అంబులెన్స్లు దయచేసి పెట్టండి. ఆదివాసీల ప్రాణాలతో ఆటలు ఆడుకోవద్దని కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక చేస్తూ వారి పక్షాన ఉంటాం. వారికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం. అట్లానే మా పార్టీ తరఫున కూడా కుటుంబాన్ని ఆదుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆదివాసీ.